హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కొన్ని పేర్లు చెప్తాను. వీళ్ళ భవిష్యత్తులో ఇంకెప్పుడు కూడా మళ్ళీ అధికారాన్ని అయితే చేపట్టలేరు. అది ఏ విధంగా అయినా కావచ్చు. అంటే ఓడిపోతారా, లేకపోతే ఏమైనా జరుగుతుందా, ఇట్లా కాదు. త్యాగం కూడా చేయొచ్చు. నేను ఎందుకులే, ఇంకా వీళ్ళున్నిలే, నా వారసులకి ఇద్దాం, లేదా నా వారసుల్ని పైకి తీసుకురావాలంటే ఇప్పుడు మనం తప్పుకోవాలి అని అనుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా, అంటే ఒక 10 పేర్లు అయితే చెప్పాలనుకుంటున్నాను. ఈ 10 మంది కూడా ఇంకా భవిష్యత్తులో ఎప్పుడూ కూడా సీఎం అవ్వలేరు, పిఎం అవ్వలేరు, అలాగే ప్రెసిడెంట్ అవ్వలేరు. ప్రెసిడెంట్ అని ఎందుకు రాశానంటే ట్రంప్ పేరు రాశాను ఫస్ట్. ట్రంప్ ఎందుకు మళ్ళీ ఇంకా కాలేరు అని అంటే ఆయన తరం అయిపోతుంది. అంటే ముసలాళ్ళు అయిపోయారా అంటే అలా కాదు, మళ్ళీ పోటీ చేసుకోవచ్చేమో, ఆ రూల్స్ నాకు తెలియదు. ఒకసారి విన్ అయితే మళ్ళీ నెక్స్ట్ వాళ్ళే నిలబడచ్చు అంట, నాకు కూడా కరెక్ట్గా తెలియదు. కానీ ట్రంప్ విషయంలో ఏమంటే ఆడవాళ్ళ మీద మాత్రమే గెలుస్తాడు. పొరపాటున మగవాళ్ళు ఎవరైనా అపోజిషన్గా పోటీ చేస్తే ట్రంప్ ఓడిపోతారు. ఆయన జాతక చక్రంలోనే ఆ విధంగా ఉంది. అప్పుడు గెలిచింది కూడా హిల్లరీ క్లింటన్ మీద, రీసెంట్గా గెలిచింది కమలా హ్యారిస్ మీద. ఇద్దరు ఆడవాళ్ళే. మగవాళ్ళు ఎవరైనా పోటీ చేస్తే ట్రంప్ ఖచ్చితంగా ఓడిపోతారు, దాంట్లో సందేహమే లేదు. ఆయన జాతక చక్రమే చెప్తోంది. కాబట్టే చెప్తూ ఉన్నాను, ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు కూడా ట్రంప్ అధికారాన్ని అయితే చేపట్టలేరు. ఇప్పుడు ఉన్న 4 సంవత్సరాలు ఒకవేళ ప్రాణగండం అని చెప్పాం కదా, షష్టగ్రహ కూటమి ఏర్పడినప్పుడు ఆ ప్రాణగండం నుంచి కనుక తప్పించుకున్నారంటే ఓకే, ఈ 4 సంవత్సరాలు పరిపాలించవచ్చు, దాని తర్వాత పరిపాలించలేరు. ఓకేనా? ట్రంప్ ఇంకెప్పుడు గెలవరు. ఇంకా మన రాష్ట్రానికి వస్తే, ఆంధ్ర తెలంగాణ విషయాలకు వస్తే క్షమించాలి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు భవిష్యత్తులో ఎప్పుడూ కూడా సీఎం అయితే అవ్వలేరు, వేరే పదవుల్లో అయితే ఉండొచ్చు. సీఎం అయితే భవిష్యత్తులో ఎప్పుడూ కూడా కాలేరు. ఇంకా ఆయన ఎందుకంటే ఆయన జాతక చక్రం చెప్తూ ఉంది. మేము సాధనలో కూర్చున్నప్పుడు కూడా ఆ విజువల్స్ అనేవి కనపడడం జరిగాయి. కాబట్టే చెప్తూ ఉన్నాను, ఏజ్ కూడా ఇంకా చాలా ఉంది రేవంత్ రెడ్డి గారికి, అందుకే క్షమించండి అని చెప్పడం కూడా జరిగింది. ఒకవేళ సాధనలు అలా చేసినట్లయితే గనక, కొన్ని ప్రక్రియలు ఉంటాయి, వాటిని గనక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ గెలవడానికి అవకాశం ఉంటుంది, లేదా భవిష్యత్తులో ఎప్పుడైనా సీఎం అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. అవేవి చేయకుండా వీటిని మేము పట్టించుకోము అని గనక ఉంటే దయచేసి నన్ను క్షమించండి. నేను గతంలో చెప్పిన ప్రిడిక్షన్స్ అన్నీ కూడా చాలా వరకు రైట్ అయ్యాయి, ఇది కూడా రైట్ అయ్యే అవకాశం ఉంటుంది, అందుకే మళ్ళీ క్షమించండి అని చెప్తూ ఉన్నాను. ఇంకా ఆంధ్ర విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో ఇంకా సీఎం అయితే అవ్వరు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా లేదా అనే ప్రిడిక్షన్ కూడా నేను త్వరలో ఇస్తాను, కానీ బయట పెట్టను. కొంతమంది క్యాండిడేట్స్ ఉంటారు కదా, ఎమ్మెల్యేగా పోటీ చేసేవాళ్ళు, వాళ్ళకి మాత్రమే చెప్పడం జరుగుతుంది ఆంధ్రాకి సంబంధించిన నెక్స్ట్ గెలవబోయేది ఎవరు అని అనేది. అంటే మళ్ళీ దీన్ని మీరు నెగిటివ్గా తీసుకోకూడదు. లోకేష్ గారు ఉన్నారు కదా, లోకేష్ గారిని పైకి తీసుకురావాలని అన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు తప్పుకోవాల్సి ఉంటుంది. అలా ఆలోచించి తప్పుకోవచ్చు, అలా కూడా జరగచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు బ్రతికితేనే కాదు, మీ పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలని ప్రతి తండ్రి ఆలోచిస్తారు, మీరు కూడా ఆలోచిస్తూ ఉంటారు అదే విధంగా. కాబట్టే చెప్తున్నాను, ఎలాగైనా కావచ్చు, ఓడిపోతారా లేదా అది పక్కన పెట్టేసేయండి. ఈ ప్రిడిక్షన్ గురించి నేను తర్వాత చెప్తాను. వారసుల్ని పైకి తీసుకురావడానికి కావచ్చు, ఆ పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి కావచ్చు, వెనకుండి నడిపించాలన్నటువంటి ఆలోచనలు కూడా వస్తాయి చంద్రబాబు నాయుడు గారికి. క్షమించండి చంద్రబాబు నాయుడు గారు. ఇంకా మహారాష్ట్ర సీఎం, రీసెంట్గా బీజేపీ పార్టీ అక్కడ పాగా వేసింది కదా, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భవిష్యత్తులో ఎప్పుడూ కూడా సీఎం కాలేడు. ఆయన జాతక చక్రమే చెప్తోంది, ఇంకా భవిష్యత్తులో ఎప్పుడూ కూడా సీఎం కాలేడు. రాజయోగాలు అనేవి ఉంటాయి. ఆ రాజయోగాలు అనేవి ఎంత తీవ్రంగా ఉన్నాయి అంటే కొన్ని మార్క్స్ ఉంటాయి. ఒక యోగం ఏదైనా ఫామ్ అయింది అని అంటే దానికి కొన్ని మార్క్స్ ఉంటాయి. 25, 15, 75, 100 ఈ విధంగా ఉంటాయి. అక్కడ 25 మాత్రమే ఉంది అంటే జస్ట్ ఒకసారి ఆ యోగం అనేది ఆయన జీవితంలో రిజల్ట్ ఇచ్చేసి దాని తర్వాత క్లోజ్ అయిపోతుంది. సేమ్ అలాగే దేవేంద్ర ఫడ్నవీస్ విషయంలో కూడా ఇంకా భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ఆయన సీఎం అయితే కాలేదు. తరువాత బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒక చక్రం తిప్పిందని అనుకోవచ్చు బెంగాల్లో, కానీ భవిష్యత్తులో ఇంకెప్పుడు కూడా ఆమె సీఎం కాలేదు.
ఇప్పుడు ప్రస్తుతం సీఎం ఆమె, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ గురించే నేను చెప్తూ ఉన్నాను. మమతా బెనర్జీ దాదాపు ఒక చాలాసార్లు గెలిచింది, బాగా బలమైన క్యాండిడేట్ అని కూడా ప్రూవ్ చేసుకునింది, దేనికైనా తెగించగలదనే గుర్తింపు కూడా పొందిందామె. కానీ ఇక్కడితో క్లోజ్. నెక్స్ట్ ఎప్పుడు కూడా భవిష్యత్తులో ఎప్పుడు ఈ జన్మలో మమతా బెనర్జీ సీఎంగా ఉండదు బెంగాల్లో. తర్వాత రీసెంట్గా ఢిల్లీలో బీజేపీ గెలిచింది. ఆ బీజేపీ సీఎం అయినటువంటి రేఖా గుప్తా భవిష్యత్తులో ఎప్పుడు కూడా సీఎం అయితే కాలేరు, వేరే పదవులు అయితే రావచ్చు. ఆమె కూడా చాలా యంగ్ ఏజే, పెద్ద ఏజ్ ఏం కాదు, కానీ భవిష్యత్తులో ఎప్పుడు కూడా సీఎం అయితే కాలేరు. ఈసారికి సీఎం ఓకే, ఇప్పుడున్న 5 years రూల్ చేసుకోవచ్చు, దాని తర్వాత వేరే వాళ్ళకి అవకాశం అనేది వస్తుంది. నెక్స్ట్ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భవిష్యత్తులో ఎప్పుడు కూడా సీఎంగా ఉండరు. ఈసారికి మాత్రమే. ఎప్పటి వరకైతే ఆయన పదవీ కాలం ఉంటుందో, పదవీ కాలం ముగిసిందంటే దాని తర్వాత ఎప్పుడు భవిష్యత్తులో సీఎం కాలేరు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు. తర్వాత మనస్సుల్ని కుదిపేసే ఒక పేరు ఇది, చెప్పేస్తున్నాను, నరేంద్ర మోడీ గారు ఇంకెప్పుడు భవిష్యత్తులో పీఎంగా కొనసాగరు. ఇప్పుడు ఎంత కాలం అయితే ఉంటుందో పదవీ కాలం, అంతకాలం మాత్రమే నరేంద్ర మోడీ గారు పీఎంగా కొనసాగుతారు. దాని తర్వాత క్యాండిడేట్ మారిపోతారు, వేరే వాళ్ళు కొనసాగుతారు. ఓకేనా, ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలు, ఎవరెవరు ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ సమయం ఎలా ఉంది, అంటే అందరి సమయాలు నా దగ్గర ఉండకపోవచ్చు, ఎవరి డీటెయిల్స్ అయినా సేకరిస్తే వాళ్ళు భవిష్యత్తులో కొనసాగుతారా లేదా అనేది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అలాగే ఓడిపోయినటువంటి క్యాండిడేట్స్, వీళ్ళ గురించి కూడా నేను ఒక వీడియో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కాదులేండి, ఇంకొక 1 month తర్వాత మొత్తం క్లియర్గా, ఎందుకంటే 175 ప్లేసెస్ ఉన్నాయి కదా, అన్ని ప్లేసెస్లో అంతమంది చూడాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఖచ్చితంగా అయితే నేను తెలియజేస్తాను.